ఇప్పుడు ఈ ఆయిల్ గాని మంటలో పడిందంటే పైకి లేస్తుంది అంతే. మా క్యాంపు నేచర్ లో దొరికే అన్ని వస్తువులతో క్యాంప్ వేసాం. కర్రలు, బందారాకు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్లవర్స్ ఆఫ్ మై విలేజ్. ఈ రోజు మనకి న్యూ ఇయర్ సందర్భంగా మనం మా ఊరు కొండ మీదకి వచ్చేసాం. హైలైట్ గా ఉంది లొకేషన్ మాత్రం. చుట్టూ అంతా పొగ, చీకటి. ఇదే ఫస్ట్ టైం మేము క్యాంప్ వేసాం. ఒకసారి చూసారా మా క్యాంపు? నేచర్ లో దొరికే అన్ని వస్తువులతో క్యాంప్ వేసాం. కర్రలు, బందారాకు. హైలైట్ గా వచ్చింది. సాయంత్రం నుంచి కష్టపడితే ఇప్పటికి అయింది. ఇంకొక స్పెషల్ ఐటమ్ ఉంది ఈ రోజు న్యూ ఇయర్ సందర్భంగా. ఏంటంటే ఫుల్ తందూరి. మావాడు చూపిస్తాడు, ఒకసారి చూడండి. మంటల మీద దాన్ని కాలుస్తుంటే కట్టక్కన ఉంటుంది. ఈరోజు న్యూ ఇయర్ బాగా ఎంజాయ్ చేయాలని ఫిక్స్ అయిపోయాము. అందుకే ఇవన్నీ సెట్ చేసాము. మా బావ కూడా వచ్చాడు ఈరోజు. ఇంకో లెవెల్ ఉంటుంది మా బావ వస్తే. మా బావ. సో అది గాయస్, ఈరోజు అంతా సూపర్ ఉండబోద్ది. సో ఫ్రెండ్స్, మనం ఆల్రెడీ చికెన్ తందూరి చేస్తున్నాం కదా ఫ్రై మీద. దానికి ఆయిల్ కానీ అప్లై చేస్తే ఇంకా టేస్ట్ అదిరిపోద్ది. చూసారా, మనకి ఇక్కడ బ్రష్లు దొరకవు, అంత నేచరే. ఇది బందారాకు మీద ఆయిల్ని జస్ట్ అలా అని. అబ్బా, ఇప్పుడు ఈ ఆయిల్ కానీ మంటలో పడిందంటే పైకి లేస్తుంది అంతే. ఒకసారి చూడండి, చూసారా మంట ఎక్కువ అవుతుంది. సూపర్ ఉంది. యాక్చువల్గా క్లైమేట్ అయితే మేము ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. హైలైట్గా వచ్చింది. ఒక్కసారి నైట్ వ్యూ చూడండి. మా ఊరు హైలైట్ ఉంటుంది అంతే. కటక్కన ఉంటుంది. పైన చంద్రుడు, ఫుల్ మూను, పక్కనంతా మంచు. మాది ఒక సిటీ లాగా ఉంది. నేను చూస్తుంటే కొండ మీద నుంచి కేక ఉంది. ఒక్కసారి మా ఓడు మొత్తం చూపిస్తాడు, సో చూసేయండి. హే గాయ్స్, హ్యాపీ న్యూ ఇయర్. 2026కి వచ్చేసాం. హ్యాపీ న్యూ ఇయర్. ఇదో బాగా వచ్చాడు, దద్దరిల్లిపోతుంది. ఇదో కేక్ 2026. చూసారా, కొంచెం అది గజిబిజిగా ఉంది కానీ ఇంకా మా బావ కట్ చేస్తాడు. ఇప్పుడు బాగా కట్ చేయి, పెద్దోడు. ఈ 2026లో అందరి జీవితాలు చాలా అద్భుతంగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే మమ్మల్ని కూడా మీరు ఆదరిస్తారని ఇంకా బాగా కోరుకుంటున్నాం. ఇప్పుడైతే మనం సెలబ్రేట్ స్టార్ట్ చేస్తున్నాం. మా బావ కేక్ కట్ చేస్తున్నాడు. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. 2026 ఈ ఇయర్ అందరూ మీరు అనుకున్న ప్రతి ఒక్క విషయం అవ్వాలని మనస్ఫూర్తిగా మా తరపు నుంచి మేము కోరుకుంటున్నాము దేవుణ్ణి. మా బావ చేస్తున్నాడు. రండి. ఏంది బావా? నాకు బావా సూపర్ ఉంది బావా. హ్యాపీ న్యూ ఇయర్ బావా. సేమ్ టు నీ చేత్తో పెడితే ఇంక ముద్దుకో. నువ్వు పెట్టావు కదా బావా. హ్యాపీ న్యూ ఇయర్ బావా. సేమ్ టు బావా బెటరా. హ్యాపీ న్యూ ఇయర్ బావా. మీకు సౌండ్ వినిపిస్తున్నా లేదు తెలియదు. మా ఊరు అస్సలు సరైన లొకేషన్. హ్యాపీ న్యూ ఇయర్ బ్రో. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. మా వాళ్ళంతా ఆల్రెడీ టపాసులు బేలస్తున్నారు. ఆ సౌండ్లు మీకు వినిపిస్తున్నా లేదు తెలియదు కానీ అస్సలైన సరైన లొకేషన్లో ఉన్నాం. కొండ మీద మేము చేసే వీడియోలన్నీ ఏడే ఉంటాయి మ్యాక్సిమం. చుట్టూ అంతా పొగ, మంచు. దాని తగ్గట్టు ఇక్కడ నుంచి సిటీలా ఉంది మా ఊరు. మామూలుగా మాది విలేజ్. ఈరోజు మా బావ వచ్చాడు. మేము అనుకున్నట్టు జరిగింది నిజం చెప్పాలంటే. అవును. మా ఇక్కడ ఇలా క్యాంప్ వేసుకోవడం కానీ ఇవన్నీ మేము ఇక్కడ న్యాచురల్గా నార్మల్గా క్యాంప్గా ఎవరైనా వేస్తారేమో. మేము ఏదో కట్లు మన ఊర్లో గుడిసెలు వేస్తుంటారు కదా. మా లైఫ్ లో ది ఫస్ట్ టైం అన్నమాట. ఫస్ట్ టైం మేము అనుకున్నాం వచ్చింది. ఫస్ట్ గా ద బెస్ట్ గా వచ్చింది. సూపర్. అసలు
హైలైట్ ఇది చాలా ఎంజాయ్ చేసాం. ఎలా ఉందంటే వెచ్చగా తగలుతా వెనకాల వెచ్చగా తగులుతుంది. ఇంకా అవుతా ఉంది దాన్ని ఉడకబెట్టి దాన్ని కూడా చూపిస్తాం మీకు ఎలా అయిందనేది. అవును. ఓకే, అందరూ మీరు కూడా హ్యాపీగా ఈ సంవత్సరం బాగా చేసుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు మనం వీడియోలో కంటిన్యూ చేద్దాం. గైస్, మొత్తానికైతే మన తందూరి అయిపోయింది. దాన్ని ఒకసారి చూపి బావా, చూసారా ఎలా ఉందా? ఒక్కసారి చూడండి, దాని వ్యవహారం మొత్తం కంప్లీట్ అయిపోయింది. అది నిప్పులు సెగకే కాలిపోయింది, మొత్తం ఉడికిపోయింది కూడా. దాని మసాలా గిసాలా మొత్తం దాని వ్యవహారం అంతా సెట్ అయిపోయింది అంతే. ఇప్పుడు దాన్ని ఒక్కసారి దించుకొని మా బావ నేను మా బ్రో కూర్చొని తినేసి టేస్ట్ చేసి చూపిస్తాం మీకు ఎలా ఉందన్నది. ఎందుకంటే ఈ నేచర్లో ఎలాగైనా మీకు తెలుసు కదా, ఒక డైలాగ్ చెప్తాం మేము, నేచర్లో ఏందినా సరే వేరే లెవెల్ ఉంటది టేస్ట్. అది ఉంటది. అసలే ఫస్ట్ రోజు నైట్ 2006 ఫస్ట్ రోజు నైట్ ఒక కొండ మీద అది అసలు ఆ వెన్నెలకి ఈ పక్క క్యాంప్ కి ఈ మంటకి అసలు బ్రో ఎంత చల్లగా వస్తుంది చూడు బ్రో. అసలు ఆ సెగకి మన చెమటలు చలిలో చెమట పోస్తుంది చూడు. నీకు కాదు నాకై చెమట చూడు. మాకైతే దగ్గరికి వెళ్ళి లేదు. అలాగా ఎలా ఉందంటే సిచ్యువేషన్, ఆ చవటికి పైన కొండ మీద ఉన్నాం కదా, కొండగాలి తగులుతుంది, సన్నటి పిల్లగాలి అంటారు కదా, అలాగా సన్నగా తగులుతుంది లైట్ గా. ఆ చవటికి తగులుతుంటే బల్లే ఉంది, ఏసీలో కూర్చున్నట్టు ఉంది. వెళ్ళి దాన్ని దించుకొని మన పేపర్ తెచ్చుకున్నాం కాబట్టి దీని పెట్టుకునేద్దాం. ఓకేనా? ఓకే, ఇప్పుడు నేను లేచి వెళ్ళి దాన్ని దించేస్తాను, పెట్టేసి లెట్స్ గో అయితే. ఫ్రెండ్స్, మన తందూరిని కింద దించుకుంటున్నాము. ఒకసారి చూడండి, మావాడు చాలా ప్రయోగాలు చేశాడు దీని మీద. ఏం బాయ్, మొత్తానికి అయితే ట్యాగ్ వచ్చింది. మావాడు ఆన్ చేయక ముందు తినేస్తున్నాం మేము. మా బావ పెరుక్కొని తింటున్నాడు. ఏమనుకోబాకండి ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా సేపు ఓపికతో, చాలా సేపు ఆల్మోస్ట్ 1.5 hours. ఏంది బావా నేను దించితే నువ్వు తింటావా? నువ్వు తింటరా బ్రో? ఎట్టుందా చెప్పు. రియల్లీ చాలా మామూలు లేదు నాయనా. ఇదేనా ఇదా గత కాదు ఇదా. ఎక్కడైనా బయట కొనుక్కొని తందూరి బొగ్గుల్లో తందూరి చేసి ఇస్తారు కదా, అదే వ్యవహారం. టేస్ట్ అయితే ఫ్లేవర్ పైన తగులుతూ లోపల టెండర్ గా ఊరిందిరా బ్రో, ఊరింది. స్మోక్ ఫ్లేవర్ ఉంది. అబ్బబ్బబ్బా సూపర్, అదిరిపోయింది. భలే ఉంది బావా. ఎట్టుంది బావా? బాగుంది కాబట్టి ఎక్కువ తింటున్నా. తింటావు? మా బావ కామెడీ యాక్టర్ అని చెప్పు. నువ్వు కామెడీ అదే ఫస్ట్ టైం మేము తందూరి చేయడం, ఫుల్ తందూరి చికెన్ నైట్ టైం ఒంటరిగా క్యాంప్ వేసుకోవడం, క్యాంప్ ఫైర్ చల్లగా. తర్వాత 2026 అడుగు పెట్టడం, అన్నీ చాలా అలా కుదిరిపోయాయి. మేము చేసిన ఒక్క మంచి పని ఏంటంటే దీన్ని ఎక్కువసేపు రోస్ట్ చేయడం, నెక్స్ట్ ఏంటంటే దానికి ఈ మ్యాగ్నేట్ మాత్రం ఎక్కువసేపు చేసుకోవాలి. చాలా టైం పట్టింది, ఆల్మోస్ట్ 6 to 7 hours. చెస్ట్ లోపలకు కూడా ఫ్లేవర్ అనేది బాగా పోయింది. అవును, ఫ్లేవర్స్ ఆఫ్ మై విలేజ్ ఛానల్ తగ్గట్టు ఆ ఫ్లేవర్ పోయింది. మామూలుగా ఉంది ఫ్లేవర్, మామూలు లేదు, అదిరిపోయింది. అదరో. కానీ దీనికి కొంచెం చిన్న డిప్ ఏదైనా మా వాడు చెప్పినట్టుగా ఉంటే టమోటో సాస్ లేదా మైనస్ లేదా దానిగా టచ్ చేసుకుని తిని ఉంటే మాత్రం వేరే లెవెల్ వచ్చిండు. నార్మల్ గానే హైలైట్ గా ఉంది. మా బావ మాట్లాడుకుని తినేస్తున్నాడు మొత్తం. సూపర్. సో గైస్, మొత్తానికి ఇది విషయం. దీని కథ, దీని మందరం మొత్తం తేల్చేసాం. అలాగే ఈ రోజు 2026 అనిపించింది నిజంగానే. ఎందుకంటే కొండ మీదకి రావడం, ఈ క్యాంప్ వేసుకోవడం మా చేతులతో మా హెల్త్ కష్టం మీకు చూపించకూడదు అనుకొని మేము ఎప్పుడు చూపించాము. సో మేము కష్టపడింది ఎప్పుడు కూడా చూపించకూడదని మేము అలా చూపించాం. కానీ అలాగే మా ఊర్లో ఆ టపాసులు పేల్చడం కానీ, ఇలా చంద్రుడు తర్వాత ఈ మంచుకి ఇలాగ మంటకి ప్రతి ఒక్కటి సరిగా సెట్ అయ్యాయి, అనుకున్నాము. అలాగే అనుకున్నట్టు 2026 డబుల్ అయింది. మామూలుగా ప్రతి ఇయర్ అనుకుంది కాదంటారు కదా, కానీ మాకు అనుకున్నది పర్ఫెక్ట్ గా అయింది. అది మాకు చాలా హ్యాపీగా ఉంది. సో ఇదే మేమైతే చెప్పాలనుకుంది. మీరందరూ హ్యాపీగా ఉండాలి. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి బ్రో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు ఫ్లేవర్స్ ఆఫ్ మై విలేజ్. ఇంకేం మరి అయితే ఉంటాం. మరి టాటా, బై బై, సైన్ ఆఫ్.